సో, లాస్ట్ వీడియోలో మీరు ఉపనయనం అయిపోయిన వరకు చూసారు గదా! ఈ వీడియోలో మేము పెళ్ళికి బయలుదేరడం, ఎళ్ళే ముందు డాన్సులు చేయడం అండ్ పెళ్లి వీడియో అంతా నేను కవర్ చేశాను. సో, ఎండ్ వరకు చూసేయండి. మధ్యాహ్నం లంచ్ చేసేసి అందరం అరౌండ్ 2:30 ఆర్ 3కి అనుకుంటా స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ పెళ్ళికొడుకు స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు వెనకాతల మేము వెళ్ళామనమాట. అలా పెళ్ళికొడుకు బయలుదేరిన తర్వాత మేము కూడా స్టార్ట్ అయ్యాం పెళ్ళికెళ్ళడానికి. యాక్చువల్లీ ఉపనయనం వైజాగ్‌లో జరిగింది. బట్ పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర చేస్తారు కదా! సో, మేము కాకినాడ వెళ్తున్నాం పెళ్ళికి. సో, పెళ్ళికెళ్ళడానికి బస్ అయితే బుక్ చేశారు. ఇప్పుడు దానిలోనే వెళ్తున్నాం మేము. మేము అసలు ముందు రోజు మెహందీ అంతా పెట్టుకొని అందరం అదంతా తీసి పడుకునేసరికి నైట్ మిడ్‌నైట్ 2:30 ఆర్ 3 ఎంతో అయింది. అండ్ ఎర్లీ మార్నింగే 5:30, 6కి ఎంతో లేచినట్టున్నాం. అంటే అందరూ రెడీ అయ్యి మరి ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాలి కదా మార్నింగ్ ఉపనయనానికి. సో, ఇంక టైర్డ్ అయిపోయాం కదా! నిద్ర లేదు పడుకుందాం అనుకున్నాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాం అంతే. తర్వాత మేము చేసిన పని ఇదనమాట. సో, అంత గెంతిన తర్వాత కొంచెం కాఫీ తాగి బాడీని ఇంకా రీఛార్జ్ చేసుకుందామని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్, 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత అనుకుంటా మధ్యలో ఆగాము. అండ్ అక్కడ వ్యూ చూడండి కరెక్ట్‌గా సన్‌సెట్ అవుతున్న టైమ్ భలే ఉంది. ఇప్పుడు కాఫీ కూడా తాగిన తర్వాత డబుల్ ఎనర్జీతో ఇంకా గెంతాం. అలా ఇంకా నాన్ స్టాప్‌గా 1, 2 అవర్స్ ఫుల్‌గా గెంతిన తర్వాత ఇంకా కళ్యాణ మండపం ఇంకొక 15, 20 మినిట్స్‌లో వచ్చేస్తుందనగా కొంచెం రిలాక్స్ అవుదామని ఇలా షీట్ మాస్క్ పెట్టుకొని రిలాక్స్ అవుతున్నాం. సో, ఇదనమాట కళ్యాణ మండపం. సో, ఏంటంటే పెళ్ళి ఎర్లీ మార్నింగ్ 4:00కి మేము ముందు రోజు నైట్ ఆ నైట్ కాకినాడ రీచ్ అయ్యేసరికి 7, 7:30 అయింది. సో, మేము వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్‌లో రిసెప్షన్ స్టార్ట్ చేశారు. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేసి పడుకునిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పెళ్ళి ఉంటుంది కదా! కంటిన్యూస్‌గా నైట్ అంతా నిద్ర లేకపోతే మళ్ళీ పెళ్ళికి ఉండలేమని చెప్పి ఒక 2 అవర్స్ వెళ్ళి పడుకొని వచ్చాము. ఇవైతే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి పెట్టిన సామాన్లు అనమాట. ఈ వెండి సామాన్లు, బంగారం అండ్ దెన్ కింద బట్టలు కూడా వాళ్ళు పెట్టినవే. సో, వీళ్ళందరూ మా ముందు జనరేషన్ లేడీస్ అనమాట మా ఇంట్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా ఎక్కువ. ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఆ వీడియోస్ ఏం తీయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చే పెళ్లి క్లిప్స్‌లో కూడా అన్నీ కట్ ఉంటాయి ఏమనుకోకండి. నేను మ్యాక్సిమం పెళ్ళిలో స్టేజ్ పైనే ఉన్నాను. అండ్ నా ఫోన్ క్లిప్స్ తీయమని ఇచ్చాననమాట. సో, అవి అన్ని క్లిప్స్ కరెక్ట్‌గా లేవు. బట్ యాహ్! మెయిన్ ఈవెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసాం. మీరు ఇలా చూపించు వేసుకోండి. శివేరత్వాదివ్యాకృత సూర్య పావకా
తాకండి చిన్న ఒకసారి మేడం 1 2 3 చెప్తాం అందరూ పైకి వేయండి. ఇక్కడ పూజ అవుతుంటే సైడ్లో ఏం జరుగుతుందంటే పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ పెళ్లి కొడుకువి షూస్ అండ్ కత్తి అవి దాచేశారు. దాచేసి మమ్మల్ని అంటే పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ వాళ్ళని ఏడిపిస్తున్నారు అనమాట డబ్బుల కోసం. అది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మీరు చూసిన మీకు అబ్జెక్షన్ వాళ్ళవన్నీ దాచేశారని చెప్పి మేమేం చేసాం, పెళ్లి కూతురు పూజ చేయడానికి కావాల్సిన గౌరీదేవిని మేము దాచేసాం. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మరదలైన వాళ్ళు హారతి ఇస్తారు కదా. సో హారతి ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతుంటే ముందు మీరు పాట పాడితే అప్పుడు డబ్బులు ఇస్తామని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. లాస్ట్కి ఎలా అయితేనే పాట అయితే పాడారు వాళ్ళు. అలా పెళ్ళైతే మొత్తం హ్యాపీగా అంతా అయిపోయింది. అండ్ మేము పెళ్ళయిన తర్వాత మళ్ళీ కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్సులో డాన్స్లు వేసుకున్నాం మంచిగా. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇంటికి వచ్చేసారు. దిష్టి తీసి లోపలికి తీసుకొస్తున్నారు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు పేర్లు అడిగిన తర్వాతే కదా లోపలికి తీసుకొస్తాం. సో అది కూడా అడిగాము. చూడండి ఎలా చెప్పారు. అసలు పేరు తాతయ్య పేరు చాలా పెద్ద పేర్లు నాకే తెలియదు. నేను ఎవరి పేర్లు పెట్టారని నవ్వుతున్నాను. వాణి అమ్ని దేవి. అది బాగా ఉంది. నువ్వు కూడా చెప్పేమ్మా. అలా ఆయన పేరు చెప్పకూడదు. ఆయన పేరు కాకుండా గోత్రం అన్ని చెప్పమని ఇంటి పేరు చెప్పేమ్మా. మీ ఇంటి పేరు గోత్రం అన్ని చెప్పేసి దంతులూరు ధనంజీ గోత్రం అది చెప్పి ఇప్పటికే టైం అమ్మ టైం కూడా పని చెప్పింది అబ్బాయి వదిలేయండి చెప్పింది చెప్పేమ్మా. వినిపించట్లా కొంచెం గట్టిగా వినిపించలేదు. మీకు వినిపిస్తే చాలా మీరు గోల్ చేస్తారు. సపోర్ట్ అదే చెప్పు. లోపలికి అదే మనసు లోపలికి అది బయట చెప్పాను చెప్పి. చాలా కామ్గా ఉంది. నాకు వినపడలేదండి. చెప్పే అంటే లోపలికి వచ్చిన తర్వాత స్వీట్ తినిపించి అప్పుడు పూజ రూమ్లోకి తీసుకెళ్లారు. వచ్చిన వెంటనే వాళ్ళతో పూజ చేయించారు. సో అదనమాట పెళ్ళి వ్లాగ్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. వీడియో చూసిన మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ సో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.